పాదం లేదా చీలమండలం. మడమ ఎముక గుండ్రంగా ఉంటుంది. దీన్ని కాల్కనియం అంటారు. ఇది అరికాలులోని ప్లాంటర్ ఫేసియా అనే మందమైన కండర పొర ద్వారా పాదంలోని చిన్న ఎముకలకు అంటుకుని ఉంటుంది. మడమ వెనక భాగమేమో అచిలిస్ అనే కండర బంధన సాయంతో కండరాలకు అనుసంధానమై ఉంటుంది. ఈ రెండింటి మధ్య పల్చటి తిత్తులుంటాయి. వాటిని బర్సా అంటారు. వీటిలో నుంచి ఉత్పత్తయ్యే ద్రవమే మడమ ఎముక కండరాలు ఒరుసుకుపోకుండా చేస్తాయి. ఇవన్నీ కూడా మనం నడుస్తున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో, సమన్వయ పద్ధతిలో పనిచేస్తూ అడుగు సరిగా పడేలా చూస్తాయి. అంటే ఒక ఆయిల్ పెట్టిన చక్రంలా అన్నమాట. ఒకవేళ ప్లాంటర్ ఫేసియా చిరిగినా, బర్సా వాచినా మడమ నొప్పికి దారితీస్తుంది. కొన్నిసార్లు కాల్షియం ఎక్కువై కూడా ఎముక మీద బొడుపులాగా వస్తుంది. ఇది నాడులను నొక్కడం వల్ల నొప్పి పుడుతుంది. ఇక అంతేకాకుండా వయస్సు పైబడ్డ వారికి వచ్చే కీళ్ల సమస్యల్లో ఈ మడమ నొప్పి కూడా ఒకటి. ఒత్తిడి మూలంగా ఎముక చిట్లడం, ఇన్ఫెక్షన్ వంటివి నొప్పికి దారితీయొచ్చు. మడమ నొప్పి కొంతమందికి త్వరగా తగ్గిపోతే కొంతమందికి వస్తూ పోతూ ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని చిట్కాలతో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో గోరువెచ్చని నీళ్లు వేసి కాసేపు ఆ నీళ్లలో అలా నిలబడండి. అలా 5 నిమిషాలు నిలబడిన తర్వాత ఒక పాదంతో మరొక పాదాన్ని నెమ్మదిగా రుద్దుతూ ముందుకి వెనక్కి కదిలించాలి. అలాగే మీరు వాడుతున్న షూస్ కూడా మరీ టైట్గా లేకుండా చూసుకోవాలి. అంటే ఆ షూస్ ఒత్తిడి మీ మడమల ఎముకలపై పడకుండా చూసుకోవాలి. అలాగే నొప్పి ఉన్న చోట కొంచెం ఐస్ని క్లాత్లో వేసి ఆ నొప్పిపై పెడితే కొంచెం ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ మడమ నొప్పిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఎప్సమ్ ఉప్పు. ఈ ఉప్పు సల్ఫేట్ పదార్థాలను కలిగి ఉన్నందున అది ఏదైనా నొప్పి లేదా మంటను చక్కగా తగ్గిస్తుంది. తొందరగా ఉపశమనం కలుగుతుంది. పాదాలను ఎప్సమ్ ఉప్పు నీటిలో కొంచెం సేపు ఉంచితే ఈ నొప్పి లాగుతుంది. ఇక లవంగ నూనె. మడమ నొప్పికి గొప్పగా పనిచేస్తుంది లవంగ నూనె. ఎందుకంటే ఈ ఆయిల్ నొప్పిని నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లవంగ నూనెతో మీ పాదాలకు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే నొప్పి నుండి త్వరగా ఉపశమనాన్నిస్తుంది. సాధారణ వ్యాయామాలు చేయడం వల్ల కూడా మడమ నొప్పి తగ్గుతుంది. అలాగే చీలమండలాలకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు చేయడం వల్ల కూడా ఈ మడమ నొప్పి తగ్గుతుంది. ఈ లవంగ నూనె మడమలకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో పాదాలను కాసేపు ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసినా సరే మడమల నొప్పి తగ్గుతుంది. అయితే ఈ వాటర్ని ఆ నొప్పులపై వేస్తూ ఉండాలి. అలా అరగంట తర్వాత నీటితో పాదాలను క్లీన్ చేసుకుంటే నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇక కర్పూర బిళ్ళలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఆముదమాకులు తీసుకుని వాటిని మెత్తగా దంచి ముద్ద చేసుకోండి. ఈ మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి గోరువెచ్చగా వేడి చేయండి. ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే మడమ నొప్పి ఉన్న చోట ఈ మిశ్రమాన్ని ఉంచి పైన కాటన్ క్లాత్ వేసి కట్టుగట్టేయండి. అరగంట తర్వాత చల్లని నీటితో కాళ్ళు కడుక్కోవాలి. ఇలా వరుసగా 3 రోజుల పాటు చేస్తూ ఉంటే మడమ నొప్పి శాశ్వతంగా తగ్గిపోతుంది. మడమ నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఉదయం, సాయంత్రం 2 పూటలా కట్టు వేసుకోవచ్చు. వరుసగా 3 రోజుల పాటు ఈ మిశ్రమంతో కట్టు వేసుకుంటే మడమ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మళ్లీ మళ్లీ ఈ సమస్య మిమ్మల్ని వేధించదు. రకరకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుని సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకునే కంటే ఇంట్లో ఉన్న వీటిని ఉపయోగించి మడమ నొప్పి తగ్గించుకోవచ్చు. పైగా పైసా ఖర్చుండదు. అలాగే ఈ మడమ నొప్పిని తగ్గించుకోవడానికి గోరింట మొక్క చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. గోరింటాకు కూడా మనకు ఈజీగానే దొరుకుతుంది. మరి ఈ నొప్పి కోసం గోరింటాకును ఒక గుప్పెడు వరకు తీసుకోండి. స్టవ్ వెలిగించి ఆముదం నూనె కొంచెం సేపు మరిగించిన తర్వాత అప్పుడు ఈ గోరింటాకులు వేసి బాగా మరిగించాలి. అంటే ఈ ఆకులు వేగినట్టుగా అయిపోవాలి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోండి. ఇలా వడకట్టుకున్న ఈ ఆయిల్ని ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో అక్కడ వేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. అంటే మీకు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే నెమ్మదిగా తగు మాత్రం మసాజ్ చేయండి. ఒకవేళ నొప్పి తక్కువగా ఉంటే ఆ వాచిన వాపు తగ్గేలా మీరు భరించగలిగిన ప్రెజర్తో మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా వేగిన గోరింటాకులు కొంచెం మెత్తగా నూరి బెణికిన మీ కాలు మీద పట్టులా వేసి ఏదైనా క్లాత్ తీసుకుని కట్టుగట్టేయండి. నొప్పి తొందరగా తగ్గిపోతుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్,
మడమ బెణకడం అనేది చాలా చిన్న సమస్య అయినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్య పెద్దదైపోవడమే కాకుండా మనం కాలు తీసి కాలు కదపలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఇంటి చిట్కాలు, చాలా ఈజీగా తయారు చేసుకునే చిట్కాలతో ఈ మడమ నొప్పిని ఆదిలోనే నయం చేసుకోవచ్చు. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ నొప్పి తీవ్రత లేదా వాపు అధికంగా ఉండి కాలు కింద పెట్టలేని పరిస్థితి ఉంటే గనుక ముందుగా డాక్టర్నైతే సంప్రదించండి. వారి సలహా మీద ఇటువంటివి వాడడం మంచిది. ఇలా మడమ నొప్పి, కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి స్ట్రెచ్చింగ్ ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్. కండరాలు పట్టుకున్నప్పుడు చేతులు, కాళ్లను, శరీరాన్ని సాగదీయాలి. అలాగే ఎవరైనా సరే వ్యాయామం చేసే ముందు వార్మప్ చేయడం ఎంత ముఖ్యమో వ్యాయామం పూర్తయిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం చేసినప్పుడు కండరాలు కుదింపునకు లోనవుతాయి. ఇది కండరాల నొప్పులు, వాపును కలిగిస్తాయి. స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల కండరాల నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే మసాజ్. కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మసాజ్ ఉత్తమమైన మార్గం. మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పికి ఆవాల నూనె చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆవ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే ఆర్థరైటిస్తో సహా ఎటువంటి